సింహరాశి వారికి ఆగస్టు 20వ తేదీ బుధవారం రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి, రేపటి రోజున జరిగేటువంటి శుభాశుభ పరిణామాలు ఏమిటి, ఏ దేవతారాధన చేస్తే అనుకూలము, వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా, కుటుంబ పరంగా, ప్రేమ వ్యవహారాల పరంగా, ఆర్థిక పరంగా, దాంపత్య జీవితం, వైవాహిక జీవితం పరంగా రేపటి రోజున ఎలా ఉండబోతుంది, రేపటి రోజున చేయవలసినటువంటి పూజలు, పరిహారాలు, దానాలు, ఎటువంటి పూజలు చేయడం వల్ల మీకు రేపటి రోజున అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది అనేటువంటి పూర్తి అంశాల గురించి, అలాగే రేపటి రోజున ఒక స్త్రీ కారణంగా మీ జీవితంలో జరగబోయేది తెలిస్తే మీరు షాక్ అవుతారు. మరి ఆ స్త్రీ ఎవరు, రేపటి రోజున జరిగేటువంటి పూర్తి వివరణ గురించి మనం ముందుగానే ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. కాబట్టి సింహరాశి వారు మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి. సింహరాశి రాశి చక్రంలో 5వ రాశి. ఈ సింహరాశికి అధిపతి సూర్య భగవానుడు, సూర్యుడు. మాఘ నక్షత్రం మొత్తం 4 పాదాలు, పూర్వ పలుగుని నక్షత్రం మొత్తం 4 పాదాలు, ఉత్తర పలుగుని నక్షత్రం 1వ పాదం మాత్రమే పుట్టినటువంటి వారిని యొక్క సింహరాశి వారిగా పరిగణించబడతారనమాట. సింహరాశి వారి మనస్తత్వం చాలా ఎప్పుడు కూడా ఆత్మవిశ్వాసాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు, నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు, గౌరవం ప్రతిష్ట కోసం కష్టపడతారండి, ఇతరులను రక్షించడంలో ముందుంటారని కూడా చెప్పుకోవచ్చు. కొంచెం అహంకారం ఎక్కువగా కనిపించవచ్చు, ఆడంబరంగా ఉండడం, ఆకర్షణీయంగా ప్రవర్తించడం ఇష్టపడతారు. మంచి హృదయంతో సహాయం చేస్తారు, కానీ గౌరవం లభించకపోతే బాధపడతారు. ఒక మాటలో చెప్పాలంటే సింహరాశి వారు గౌరవ ప్రియులు, దయగలవారు, కానీ పట్టుదలతో కూడిన వ్యక్తిత్వం కలిగి ఉంటారని కూడా చెప్పుకోవచ్చు. అలాగే ఈ యొక్క సింహరాశి వారికి రేపటి రోజున ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే, సింహరాశి వారికి సూర్యుడు అధిపతి కాబట్టి శరీరంలో, హృదయంలో, వెన్నుముక, కళ్ళు ముఖ్యంగా జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి భాగాలన్నమాట. వీరికి బీపీ, హార్ట్ సంబంధ సమస్యలు, కంటి ఒత్తిడి, వెన్ను నొప్పులు వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఎక్కువగా అహంకారం, కోపం పెంచుకుంటే మానసికంగా కూడా ప్రభావం చూపుతుంది. కానీ వీరి ఇమ్యూనిటీ బాగుంటుంది, శరీరం త్వరగా రికవర్ అయ్యే శక్తి కూడా ఉంటుంది. సూర్యోదయానికి ముందే లేవడం, సూర్య నమస్కారాలు చేయడం, శాంతిగా ఉండే ఆహారం తినడం, పచ్చి కూరగాయలు, పండ్లు అన్నమాట, ఆరోగ్యానికి చాలా మంచిది. సింహరాశి వారి కుటుంబ పరిస్థితి గురించి చూసుకున్నట్లయితే, సింహరాశి వారి కుటుంబంలో నాయకత్వం తీసుకునే వ్యక్తులు అనమాట. అందరూ వారిని ఆధారపడతారనమాట. వీరికి గౌరవం, ప్రాధాన్యం ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ ఎవరో తమను పట్టించుకోకపోతే, అర్థం చేసుకోకపోతే ఇంట్లో చిన్న చిన్న గొడవలు రావచ్చు. భార్యాభర్తల మధ్య ప్రేమ, గౌరవం ఉంటే జీవితం ఆనందంగా ఉంటుంది. పిల్లల పట్ల వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు, శ్రద్ధగా ఉంటారు. పిల్లల కోసం ఏదైనా త్యాగం చేస్తారు. పెద్దల మాట వింటే అహంకారాన్ని తగ్గిస్తే కుటుంబంలో సౌభాతృత్వం, ఆనందం పెరుగుతుంది. ఒక మాటలో చెప్పాలంటే, ఆరోగ్యంగా ఉండాలంటే సింహరాశి వారు కోపం, ఒత్తిడి తగ్గించుకోవాలి. కుటుంబంలో శాంతి ఉండాలంటే వినయం, సహనం చూపాలి. ప్రేమ వ్యవహారాల పరంగా సింహరాశి వారు ఆత్మవిశ్వాసం గల, ఆకర్షణీయమైనటువంటి, గౌరవం ఇచ్చే వ్యక్తులన్నమాట. వీరి ప్రేమలో ఆప్యాయత, గౌరవం ఎక్కువగా ఉంటుంది. కానీ వీరు సామ్యభావం చూపుతారు, పాజిటివ్ అనమాట. నా వ్యక్తి మీద నాకే హక్కు అన్న భావన ఎక్కువగా ఉంటుంది. ప్రేమలో నిజాయితీగా, నిబద్ధతతో ఉంటారు. ఒక్కసారి ఇష్టపడ్డ వారిని జీవితాంతం వదలరు. కానీ ప్రేమలో ఈగో, అహంకారం పెంచుకుంటే చిన్న విభేదాలు రావచ్చు. సింహరాశి వారికి పెళ్లి తర్వాత భాగస్వామి భార్య కానీ భర్త కానీ వారి మీద చాలా ఆప్యాయత కాపాడే స్వభావం ఉంటుంది. వీరు కుటుంబంలో ప్రధాన నిర్ణయాలు తీసుకోవాలనుకుంటారు కాబట్టి భాగస్వామి సహకారం ఇస్తే జీవితం ఆనందంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య చిన్న వాగ్వాదాలు జరగవచ్చు, కానీ ఎక్కువ కాలం కోపంగా ఉండలేరు. సింహరాశి వారు దంపతులుగా పిల్లల పట్ల మమకారం, బాధ్యత చూపుతారు. ప్రేమ ప్లస్ గౌరవం ప్లస్ విశ్వాసం వీరి దాంపత్య జీవితం చాలా సంతోషంగా ఉంటుందన్నమాట. ఒక మాటలో చెప్పాలంటే, ప్రేమలో వీరు నమ్మదగిన వారు. వైవాహిక జీవితం సహనం చూపితే ఆనందం, సౌభాతృత్వం ఎక్కువగా ఉంటుంది. అలాగే సింహరాశి వారికి కుటుంబంలో గౌరవం పొందాలనుకుంటే స్వభావం కలవారనమాట. పెద్దవారిని ఎప్పుడు కూడా గౌరవిస్తారు, చిన్నవారిని కాపాడుకుంటూ ఉంటారు. కుటుంబంలో ముఖ్యమైన నిర్ణయాలు వీరి మాట ప్రకారం జరిగితేనే సంతోషంగా ఉంటారు. కొన్నిసార్లు నేనే సరిగా ఉన్నాను అనే అహంకారం వల్ల కుటుంబంలో చిన్నపాటి వివాదాలు రావచ్చు. కానీ గుండె లోతులో వీరు కుటుంబ బంధాలను, ఆప్యాయతను ఎంతో విలువనిస్తారు. సింహరాశి వారికి సోదరుల మధ్య అనుబంధం, పిల్లల మధ్య మమకారం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక అభివృద్ధి పరంగా చూసుకున్నట్లయితే, సింహరాశి వారు సొంత ప్రతిభ, కృషి, నాయకత్వం ద్వారా సంపాదన పెంచుకుంటారు. వీరికి జీవితంలో మంచి ఆర్థిక వనరులు, ధన సమృద్ధి లభిస్తాయన్నమాట. పదవి, గౌరవం ఉన్న ఉద్యోగాలు, వ్యాపారాలు చేసే ఎక్కువ లాభం వస్తుంది. డబ్బు సంపాదనలో వెనకాడరు, కానీ కొన్నిసార్లు విలాసవంతమైన ఖర్చులు పెరుగుతాయన్నమాట. సింహరాశి వారు దానం, ధర్మం కూడా చేస్తారు. అందువల్ల పుణ్యఫలం, గౌరవం పొందుతారన్నమాట. జాగ్రత్తగా సేవింగ్స్ చేస్తే కుటుంబంలో, జీవితంలో ఆర్థిక స్థిరత్వం, అభివృద్ధి చాలా బాగుంటుంది. ఒక మాటలో చెప్పాలంటే, కుటుంబంలో సింహరాశి వారు ఆధార స్తంభం లాంటి వారు. ఆర్థిక కృషి, నాయకత్వం వలన మంచి అభివృద్ధి సాధిస్తారు. ఉద్యోగ వృత్తిపరంగా చూసుకున్నట్లయితే రేపు మీకు పనిలో కొత్త అవకాశాలు, ప్రోత్సాహం లభిస్తాయండి.
మీ మాటలు, నాయకత్వం ద్వారా సహచరులు, ఉన్నతాధికారులు ఆకర్షితులవుతారు. ఇంటర్వ్యూ లేదా ప్రమోషన్ విషయాల్లో మంచి సూచనలైతే ఉన్నాయి. కొంత ఒత్తిడి, పనిభారం ఉన్నా మీరు దాన్ని సమర్థంగా ఎదుర్కొంటారు. వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే వ్యాపారంలో కొత్త కాంట్రాక్టులు, డీల్స్ వస్తాయండి. రేపు పెట్టుబడులు పెట్టేటప్పుడు ఆలోచించి జాగ్రత్తగా అడుగు వేయాలి. భాగస్వాములతో మంచి అనుసంధానం ఉంటే లాభం ఎక్కువ. పాత బకాయిలు వసూలు కావడం లేదా కొత్త ఆర్డర్లు రావడం జరుగుతుంది. ఉదయం ముఖ్యమైన పనులు ప్రారంభిస్తే ఫలితం శుభప్రదం. పెద్దవారి ఆశీర్వాదం తీసుకొని ప్రారంభిస్తే పనులు రేపు విజయం సాధిస్తాయి. తొందరపాటు నిర్ణయాలను నివారించండి. ధన వ్యయం నియంత్రణలో ఉంచితే రేపు చాలా మంచి రోజు అవుతుంది. ఒక మాటలో చెప్పాలంటే ఉద్యోగంలో గౌరవం, వ్యాపారంలో అవకాశాలు, ఆర్థిక లాభం రేపటి రోజున సింహరాశి వారికి అనుకూలంగా ఉంటాయన్నమాట. ఇంకా ఏదైనా కానీ బుధవారం రోజు మీకు రేపటి రోజున ఒక స్త్రీ మీ జీవితంలో ఒక కొత్త మార్గాన్ని తెచ్చిపెడుతుందండి. ఆ స్త్రీ రాక వల్ల మీ జీవితం చాలా సంతోషంగా ఉండబోతుందన్నమాట. మీరు ఊహించని విధంగా ఆమె చెప్పిన మాట, ఇచ్చిన సహాయం లేదా చేసిన ఒక చిన్న పని మీ అదృష్టాన్ని తిప్పివేస్తుంది. కుటుంబంలో లేదా ఉద్యోగంలో మీకు ఎదురవుతున్నటువంటి సమస్యలను ఆమె రూపంలో ఒక దేవి ఆశీర్వాదం లభిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఒకరు వస్తారు, ఒక మాటతోనే మీరు ధైర్యం పొందుతారు. ఒక పరిచయం అవుతుంది, అది మీ భవిష్యత్తుకు వెలుగులోకి తీసుకొని వస్తుందన్నమాట. అదే అంటే రేపటి రోజున ఆ స్త్రీ వలన ఏదైనా కానీ రేపటి రోజున మీకు అంతా కూడా అనుకూలంగా ఉంటుందండి. కాబట్టి ఆగస్టు 20 బుధవారం రోజున మీరు కలిసే ప్రతి స్త్రీని గౌరవంగా చూడండి. ఎందుకంటే ఎవరి రూపంలో దేవత మీ జీవితాన్ని మార్చబోతుందో మీరు ఊహించలేరు. ఈరోజు మీకు ఒక శుభవార్త రానుంది. అది మీ భవిష్యత్తుకు కొత్త తలుపులు తెరిచే వరం అవుతుందన్నమాట. సిద్ధంగా ఉండండి. మీ జీవితంలో ఆశ్చర్యం కలిగించే శుభవార్త తప్పకుండా రాబోతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే కనుక బుధవారం ఒక స్త్రీ మీ అదృష్టానికి తలుపు తెరిచి పెడుతుంది. మీ జీవితమే మారిపోతుంది. ఈ యొక్క సింహరాశి వారు రేపటి రోజున కొన్ని పూజలను, పరిహారాలను చేయడం వల్ల మంచిది. సింహరాశి వారు ఈరోజు గ్రహస్థితుల అనుగ్రహం పొందాలంటే కొన్ని ప్రత్యేక పూజలు, దానాలు చేయడం చాలా శుభప్రదం. బుధవారం బుధగ్రహానికి సంబంధించిన రోజు. అలాగే సింహరాశి వారికి ఆదిత్యుడు అధిపతి కాబట్టి సూర్యుడి అనుగ్రహం కూడా పొందాలి. కాబట్టి ఉదయం సూర్యోదయం సమయంలో సూర్య భగవానుడికి జలాభిషేకం చేయాలి. ఆకుపచ్చ తులసి ఆకులు కలిపిన నీటితో అర్జున కిరణాలలో నీరాజనం ఇవ్వండి. ఓం గృని సూర్యాయ నమః మంత్రం 11 సార్లు జపించండి. బుధుడి అనుగ్రహం కోసం విష్ణుమూర్తి లేదా శ్రీకృష్ణుడి విగ్రహం ముందు పూజ చేయండి. ఆకుపచ్చ బెరడు లేదా కొత్తిమీరతో నైవేద్యం సమర్పించండి. ఓం భూం బుధాయ నమః అనే మంత్రం 21 సార్లు జపించండి. శివ పూజ చేయడం ఈరోజు మరింత శ్రేయస్కరం. బెల్లంతో లేదా పాలు కలిపిన నీటితో శివలింగానికి అభిషేకం చేయండి. శివలింగానికి అభిషేకం చేయడం వల్ల మీలో ఎంతో మనశ్శాంతి అనేది కూడా ఉంటుంది. అలాగే ఆకుపచ్చ వస్త్రం లేదా ఆకుపచ్చ పండ్లు, ఉదాహరణకు పచ్చ మామిడి, ద్రాక్ష ఇలాంటివి దానం చేయడం చాలా మంచిది. ఇంకా ఆవులకు గడ్డి తినిపించడం, అలాగే పేద విద్యార్థులకు పెన్నులు, పుస్తకాలు ఇవ్వడం, భక్తితో ఏదైనా ఒక స్త్రీకి అంటే వితంతువు లేదా పేద గృహిణికి వస్త్రదానం చేయడం చాలా మంచిది. పరిహారాలు వచ్చేసి దురదృష్టం తొలగించుకోవడానికి బుధవారం రోజు కాకులకు అన్నదానం చేయండి. మధ్యాహ్నం సమయంలో ఆవులకు గడ్డి పెట్టడం ద్వారా పాప విమోచనం కలుగుతుంది. ఇంట్లో ఎల్లప్పుడూ తులసి మొక్కకు దీపం వెలిగించడం చాలా మంచిది. ఎవరికైనా మీరు కోపంగా ఉన్నా ఆ రోజే క్షమించండి. ఇది బుధగ్రహ శాంతికి ఉత్తమ పరిహారం. రేపటి రోజున ఈ సింహరాశి వారు అంటే ఆగస్టు 20 బుధవారం రోజున ఒక చిన్న దానం లేదా ఒక మంచి పని చేసినది మీకు ఆర్థికంగా, కుటుంబ పరంగా, ఆరోగ్యపరంగా శుభ ఫలితాలనైతే ఇస్తుందన్నమాట. అలాగే రేపటి రోజున తప్పకుండా సూర్యుడి వైపు నిలబడి తాంబూలంలో నీరు పోసి అర్జున కిరణాల్లో ఆ నీటిని సమర్పించాలి. మీరు రేపటి రోజున చాలా అంటే శ్రీ మహావిష్ణువు లేదా శ్రీకృష్ణుడికి పూజ చేయడం వల్ల చాలా మంచిది. బెల్లం కలిపిన నీటితో శివలింగానికి అభిషేకం చేయడం వల్ల చాలా ఉత్తమ ఫలితాలనైతే పొందుతారనమాట. ఆకుపచ్చ వస్త్రం లేదా ఆకుపచ్చ పండ్లు దానం చేయండి. తప్పకుండా మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. వ్యాపారంలో కొత్త అవకాశాలు వస్తాయి. కుటుంబంలో ఆనందం పెరుగుతుంది. సూర్యుడు, బుధుడు ఇద్దరి కరుణ వలన మీ జీవితంలో ఒక శుభవార్త తప్పకుండా వినబోతారు. కాబట్టి ఒక మంచి పని చేసినా, ఒక చిన్న దానం చేసినా ఆ దయశక్తి మీ జీవితంలో తప్పకుండా అద్భుతాలను చేస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఈ రోజున మీ మనసులో ఎవరికైనా కోపం ఉంటే వారిని తప్పకుండా క్షమించండి. ఇది బుధగ్రహ శాంతికి ఉత్తమ పరిహారం అని కూడా చెప్పుకోవచ్చు. అలాగే పేద స్త్రీలకు బట్టలు ఇవ్వడం వలన మీ జీవితంలో ఉన్న శత్రుశక్తులను తొలగిస్తుందన్నమాట. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలను, పూజలను చేసుకోవడం వల్ల మీ జీవితం చాలా మనశ్శాంతిగా ఉంటుంది. రేపు బుధవారం కాబట్టి బుధవారానికి సంబంధించినటువంటి పూజలు, పరిహారాలు ఇప్పుడు చెప్పాను కదా, మీకు వీలైనన్ని
తప్పకుండా ఏదో ఒకటైనా సరే చేసుకొని మీ జీవితంలో మీరు సంతోషంగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటే ఇక సెలవు తీసుకుంటున్నానండి. సింహరాశి వారికి ఈ వీడియో తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.